అందరికీ నమస్కారం. ఎన్ఎంసీ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఒక విషయాన్ని చర్చించుకుందాం. అదేంటంటే, మొన్న సెప్టెంబర్ 16 నుండి 22 వరకు తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం ఒక ధ్యాన మహాయజ్ఞాన్ని నిర్వహించారు పిఎంసి ఛానల్ వారు. దానికి ఎంతో కృతజ్ఞతలు. అక్కడ యజ్ఞం ఎంత బాగా జరిగిందో, ఎలా జరిగిందో నేను నా యొక్క మాటల్లో మీ అందరికీ తెలియజేయడానికి ఈరోజు మీ ముందుకొచ్చాను. ముందుగా ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలానే స్వర్ణమాల పత్రిజీ అమ్మవారికి, అలాగే వారి బిడ్డలైన పరిణితా పత్రిజీ వారికి, అలాగే పరిమళ పత్రిజీ వారికి, వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ప్రపంచ శాంతి కోసం జరిగిన మహాయజ్ఞం అండి అది. ఆషామాషి యజ్ఞం కాదు. ప్రపంచ శాంతి కోసం జరిపించిన ధ్యాన మహాయజ్ఞం ఎంతో అద్భుతంగా, చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే ఇక్కడోళ్ళు కాదు, ఎక్కడ పుట్టారో తెలీదు, ఎక్కడ పెరిగారో తెలీదు, ఏ ఊరో తెలీదు, ఎవరికీ సంబంధం ఉండదు. అలాంటి ఆత్మ బంధువులందరి యొక్క కలయికతో ఈ ఎంతో అద్భుతంగా జరిగిన ఈ ధ్యాన మహాయజ్ఞం అసలు వర్ణించతగలేంది. ఎందుకంటే పొద్దున్నే 6 గంటల నుంచి 9 గంటల వరకు అందరు మాస్టర్స్తో అఖండ ధ్యానం అద్భుతం. అలానే 9 గంటల నుంచి 10 గంటల వరకు బ్రేక్ ఇవ్వడం, మళ్ళీ 11 నుంచి 1 గంట వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, మాస్టర్స్ యొక్క సందేశాలు, యోగుల యొక్క సందేశాలు తీసుకోవడం ఎంతో అద్భుతం. అలానే వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా ఫ్రీ రూమ్స్, అలాగే పెయిడ్ రూమ్స్, అలాగే వచ్చిన వారికి ఉచిత భోజన సదుపాయం కలిగించడం ఎంతో అద్భుతం. రాయలసీమ రుచులతో, కోనసీమ రుచులని ఎంతోమంది చూశారు, ఎంతోమంది తినుంటారు. అలాగే రాయలసీమ యొక్క రుచులతో శ్రీ వైష్ణవి ప్రసాద్ గారు వారి యొక్క వారి యొక్క హస్తాలతో వండిన వైష్ణవి ప్రసాద్ గారు ఆ హస్తాలతో వండిన రుచుల్ని అందరూ ఆస్వాదించడం జరిగింది. అలాగే వెంగమాంబ ప్రాంగణాన్ని తీసుకుని అక్కడ ధ్యాన ప్రసాదాన్ని కల్పించారు అందరికీ కూడా. ఒక 10 మంది అంటే సాధారణంగా 10 మందికి అన్నం పెట్టాలంటేనే మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. అలాంటిది వేలాది మంది, లక్షలాది మంది యోగులకి మరి ఇలాంటి ప్రసాదాన్ని అందించడం మనకి ఎంతో ఆనందదాయకం. మరి చక్కగా ఒక మాటతో వర్ణించలేమన్నమాట. వారం రోజులు. అలాగే ఏం చేసాం, ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనేవారు పాల్గొన్నారు. అలాగే అన్ని చోట్లకి కూడా, ప్రతి చోటకి అంటే తిరుమల గుడికి వెళ్ళే వాళ్ళు తిరుమల గుడికి వెళ్ళారు, అక్కడ ధ్యాన ప్రచారం చేశారు. అలానే మళ్ళీ చుట్టుపక్కల గ్రామాలకి కూడా వెళ్ళి అక్కడ ధ్యాన ప్రచారం చేసిన మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. మరి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు కృషి చేసి ఈ ప్రపంచ శాంతి కోసం జరిగిన ధ్యాన మహాయజ్ఞాన్ని విజయంగా జరిపించడం జరిగింది మాస్టర్స్. మరి పిఎంసి ఛానల్ వారు స్టాండ్ తీసుకోవడం, పిఎంసి ట్రస్ట్ అని ఏర్పడి అందులోంచి ఎంతో అద్భుతంగా ఇలాగా మహాశాంతి యజ్ఞాన్ని జరిపించడం ఎంతో అద్భుతం. ధ్యాన మహాయజ్ఞం అనేది సాధారణంగా ప్రపంచంలో చూడండి, యజ్ఞం చేయాలంటే మనకి ఆ రోజు మనిషి పవిత్రంగా ఉండాలి, స్నానం చేసి ఉండాలి, అలాగే పూజలు చేయాలి, అవన్నీ నియమ నిబంధనలు ఉంటాయి. కానీ ఈ ధ్యాన మహాయజ్ఞం అంటే ఏ నియమాలు ఏమి ఉండవు. కానీ ప్రతి ఒక్కరి మనసు స్వచ్ఛమైనది అయి ఉంటే అది ఆ యొక్క యజ్ఞం ఎంతో అద్భుతంగా జరుగుతుందని మేము అనుకున్నారు. మా పిరమిడ్ మాస్టర్స్ అందరూ అనుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు మారాలి అనేది మెయిన్ సంకల్పం. చూడండి, అకాల వర్షాలు అంటే కాలంలో రాకూడని కాలంలో వర్షాలు రావడం, అకాలపు ఎండలు అంటే సమ్మర్ సీజన్లో రావాల్సిన ఎండలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి. అకాలపు చలి అంటే చలికాలంలో రావాల్సిన చలి ముందుగా వచ్చేస్తుంది. ఎందుకని? అధిక మాసాలు పెరిగిపోవడం. అధిక మాసం అంటే నెల అని,
నెలకి 12 నెలలు అయితే, సంవత్సరానికి 12 నెలలు అయితే అధిక మాసం అంటున్నాం. అంటే 13వ నెల కూడా పుట్టుకొచ్చేస్తుంది మనకు తెలియకుండా. 12 నెలలు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటున్నాం కానీ తెలుగు క్యాలెండర్ ప్రకారం 13వ నెల పుట్టుకొచ్చేస్తుంది. ఇది మనం కలియుగంలో ఎంతో చెప్పుకోలేని బాధ అన్నమాట. మరి ఈ యొక్క బా ఈ యొక్క దీన్ని ప్రపంచాన్ని శాంతిపరచాలని మరి పిఎంసి ట్రస్ట్ వారు ఎలాగా నిజంగా మెసేజ్ అందిందో వారికి, ఎవరికైతే ఈ మెసేజ్ అందిందో వారికి మా ఎన్ఎంసి ఛానల్ తరపు నుంచి కృతజ్ఞత భావం తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఆ మెసేజ్ వాళ్ళు చేసింది చిన్న చిన్న యజ్ఞం కాదు, చిన్న కార్యక్రమం కాదు, అతి పెద్ద కార్యక్రమం అంటారు దీన్నే. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. ప్రతి మానవుడు కూడా ధ్యానిగా శాకాహారిగా మారాలి అన్న పత్రిసారి యొక్క బంగారు కళను నెరవేర్చడం కోసమే మా పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా నెరవేరుస్తారని కోరుతున్నాము. అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకుల్ని నేను ఒకటే కోరుతున్నాను, మీరు ధ్యానిగా మారినా మారకపోయినా పర్వాలేదు, జీవహింస మహాపాపం అండి. దయచేసి ఏ జీవిని కూడా హింసించకండి. ఎందుకంటే ఒక జీవికి ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ఆ జీవిని చంపే హక్కు మనకి ఎవరిచ్చారు అనే యొక్క స్లోగాన్ని తెలుసుకుని మనం అందరూ కూడా పాటించాలి. మనకి చంపుకుని తినడం చాలా ఈజీ, దాన్ని బతికించగలరా? దాన్ని బతికించగలమా? ఒక్కసారి ఆలోచించండి. మనం బతికించగలుగుతామంటారా? లేదు. మనకు బతికిచ్చే శక్తి లేదు, దానికి ప్రాణం పోసే శక్తి మనకి లేదు. మరి ప్రాణం తీసే హక్కు మాత్రం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇదొక్కటి ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మిమ్మల్ని అందరినీ నా చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, కాళ్ళు కూడా పట్టుకోవడానికి నేను రెడీ అవుతాను. దయచేసి జీవహింస మానండి. కేవలం ప్రతి మానవుడు కూడా శాకాహారిగా మారాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చిన ఎన్ఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.